మత్తుమాయలో చిక్కుకున్న 8వ తరగతి విద్యార్థి చివరకు జీవితాన్నే వదిలేసుకున్నాడు. ఇది ఒక్క కుటుంబానికి జరిగిన విషాదం కాదు, ఇది సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలి అనుకునే స్కూలు పరిసరాల్లో మత్తుమందుల మాయ ఇప్పుడు అంతటా తిప్పలు పెడుతోంది. తాజాగా విశాఖ జిల్లా గోపాలపట్నం జెడ్పీహెచ్ఎస్ స్కూల్కు చెందిన 8వ తరగతి విద్యార్థి సాయి లోకేష్ మత్తుకు బానిసై తన ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్రంగా కలవరపెడుతోంది. స్కూల్ దగ్గర చాక్లెట్స్, బిస్కెట్స్తో పిల్లల్ని ఆకట్టుకోవాలి, పిల్లలకు మాయమాటలు చెప్పి మత్తుకు బానిసలను చేసేస్తున్నారు. లోకేష్ కూడా అలాగే బలయ్యాడు. 3 ఏళ్లు మత్తులో మునిగి వదల్లేని దుస్థితిలో ఊరేసుకున్నాడు. మన దేశం యువతపై ఆధారపడింది, కానీ మత్తు మాయ చిన్న వయసులోనే వారిని బలహీనంగా మార్చేస్తోంది. ఒక చిన్నారి జీవితాన్ని మత్తు తుంచేసిన ఈ ఘటన అలాంటి మత్తు దందాలపై అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది మరోసారి బట్టబయలు చేసింది. మత్తు దందాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే లోకేష్ లాంటి ఎంతో మంది చిన్నారులు మృత్యువాత పడే ప్రమాదం కూడా ఉంది. ఇది ఒక కుటుంబం విషాదం కాదు, రేపటి సమాజాన్ని చేజార్చుకునే ప్రమాదం. మత్తుమాయలో చిక్కుకున్న 8వ తరగతి విద్యార్థి చివరకు తన జీవితాన్ని వదిలేసుకున్నాడు, బంగారు భవిష్యత్తును చిదిమేసుకున్నాడు. ఇది ఒక్క కుటుంబానికి జరిగిన విషాదం కాదు, సమాజానికి ఒక గట్టి హెచ్చరిక. పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తు సాధించాలి అనుకునే స్కూలు పరిసరాల్లో మత్తుమందుల మాయ ఇప్పుడు అంతటా తిప్పలు పెడుతోంది. దీనిలో ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని మరిన్ని సంఘటనలు ఇలాంటివి జరగకుండా నిలుపుదల చేస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో వింటున్నాం. ఖచ్చితంగా అక్కడ పాలకులు ఈ విషయంపైన స్పందించాలి, గట్టి నిఘాని ఏర్పాటు చేయాలి. అలాగే పూర్తి చర్యలు కూడా వీటిని నిరోధించడానికి చేపట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు.